ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నా పేరు శ్రీనివాసాచారి. మా విలేజ్ వచ్చి ఆర్కపల్లి విలేజ్, మాడుగుల మండల్, రంగారెడ్డి డిస్టిక్. మేము ఉండే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాం అనమాట. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్, ఫుల్ టైం గోల్డ్ వర్క్ చేసుకుంటాను నేను. కానీ లైఫ్ అనేది మనకు జాబ్లో కంటే బెటర్ లైఫ్ బిజినెస్లో ఉంటుంది తెలుసు అందరికీ. కానీ అందరూ బిజినెస్ మనం చేయలేం. ఎందుకంటే జాబ్ అనేది ఏంటంటే మనకు ఎన్ని రోజులు ఒక బాస్ అనే వ్యక్తి ఉంటాడు, గైడ్ చేస్తాడు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది ఆప్షన్ లేక జాబ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి బిజినెస్ స్కిల్స్ లేవు, పెట్టుబడి లేదు, నన్ను బిజినెస్ సంబంధించి ఎక్స్పీరియన్స్ మాకు లేదు, మా కాందాలు ఎవరు బిజినెస్ చేయాలని చెప్పి కొంతమంది ఎక్కువ ప్రయారిటీ జాబ్కి ఇస్తుంటారు అనమాట. ఎక్సలెంట్ జాబ్ అనేది. జాబ్ వల్ల మనకు ఎంత సక్సెస్ అవుతున్నాం అనేది ఎవరైతే ఇప్పుడు నా మాట వింటారో, మీరు చేసే జాబ్ వల్ల మీరు ఎంత సక్సెస్ అవుతారో అది మీకు కూడా తెలుసు, మీ అంతరాత్మ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు కూడా డబ్బులు సరిపోవట్లేదు రియల్ గా. కొంతమంది లుకింగ్ జోన్ లో ఉన్నారన్నమాట. ఏదైనా చేయాలి, ఇంకేదైనా కావాలి, ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను వ్యక్తులు ఎవరైతారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుంది, లీగల్ గా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇది ఇల్లీగల్ బిజినెస్ కాదు నేను చెప్పేది, ప్యూర్లీ లీగల్ కాన్సెప్ట్. రెండోది, బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ చెప్తున్నాం, బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు కూడా బిజినెస్ పెట్టుకున్నారో, పెట్టుబడి పెట్టారో, బిజినెస్ పెట్టారో, కానీ ఆ బిజినెస్ లో మీకు ఇంత ముందుకున్న ప్రాఫిట్ ఎంత, 10 years బ్యాక్ ఉన్న ప్రాఫిట్ ఎంత, 5 years బ్యాక్ ఉన్న ప్రాఫిట్ ఎంత, ప్రజెంట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఫ్యూచర్ లో ప్రాఫిట్ మీకు ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించుకోండి. పెట్టుబడి పెట్టినా కరెక్టే. కొంతమందికి జనరేషన్ బిజినెస్ ఉంటుంది, తాతల బిజినెస్, నాన్న బిజినెస్, మనం బిజినెస్ స్టార్ట్ చేసినాం. కొంతమంది జనరేషన్ బిజినెస్ ఉంటాయి. కానీ ఆ బిజినెస్ లో డబ్బులు ఎంత ముందుకు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం, ఇప్పుడు ఎంత డబ్బులు సంపాదిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు, బిజినెస్ చేసే వాళ్ళకి డబ్బులు సరిపోవట్లేదు. చాలా హెవీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది చాలా మందికి అనమాట. చాలా డిస్టర్బెన్స్ లో ఉన్నారు. కానీ మనస్ఫూర్తిగా ఎవరు ఒప్పుకోవట్లేదు. ఇంకేదైనా చేద్దాం అనుకుంటారు, కానీ ఏం చేయాలో క్లారిటీ లేదు చాలా మందికి. ఇప్పుడు నేను కూడా చూడండి, నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. జర్మనీ వెళ్దాం అనుకున్నాం, పైలట్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం, ఒక 2 లక్షల జీతం తీసుకుందాం అనుకున్నాం పైలట్ గా. కానీ నాన్న చనిపోవడం వల్ల కొంచెం నాకు ఇంట్లో డిస్టర్బెన్స్ అయిపోవడం వల్ల కొంచెం అప్పుడు ఏం చేసినాం, నా ఎడ్యుకేషన్ మొత్తం 20 years చదువుకున్న ఎడ్యుకేషన్ క్లోజ్ చేసుకుని సరేలే అని చెప్పి ఏజ్ చేయడం మన మంచికి పాజిటివ్ తీసుకున్నాం. తర్వాత నా గోల్డ్ షాప్ స్టార్ట్ చేసినాం. గోల్డ్ వర్క్ రన్ అయింది. మా ఊళ్ళో షాప్ పెట్టినాం, ఇంకో ఊళ్ళో షాప్ పెట్టినాం. కానీ డబ్బులు వస్తున్నాయి, కానీ టైం ఫ్రీడమ్ మిస్ అయిపోయింది దానివల్ల. తర్వాత కరోనా టైంలో ఏమైంది, షాప్స్ మొత్తం క్లోజ్ కావడం వల్ల ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయినాం. షాప్స్ మొత్తం క్లోజ్ అయిన ఇన్కమ్ మొత్తం మైనస్కి వెళ్ళిపోయినాం. అప్పుడు క్లారిటీ వచ్చిందంటే జాబ్ కంటే బిజినెస్ బెటర్ అనుకున్నాం, సెల్ఫ్ ఎంప్లాయ్ బెటర్ అనుకున్నాం. కానీ నేను చేసే సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ కి మీనింగ్ తెలియలే నాకు. యాక్టివ్ ఇన్కమ్ అంటాం, జాబర్స్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్ ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. కానీ రెండో ఇన్కమ్ ఏముందంటే ప్యాసివ్ ఇన్కమ్. మనకు ఏమైనా జరిగినా కూడా మనకి ఇన్కమ్ ఆగిపోద్దు, మనం చేసే దానికి కాంపిటీషన్ రావద్దు, చేసే పని ఆగిపోయినా ఇన్కమ్ ఆగిపోద్దు. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అనమాట. విజనరీ కంపెనీ అనమాట, చెప్పే కంపెనీ విజనరీ కంపెనీ అనమాట. దీంట్లో గ్రోతింగ్ అది 100% గ్రోతింగ్ ఉంది. కానీ ఇక్కడ సక్సెస్ కావాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అప్లై అయిందంటే, ఫస్ట్ వన్, మీరు చేస్తున్న పనిలో రియల్ గా డబ్బులు సరిపోతుందా లేదా మీరు ఒకసారి రియలైజ్ అవ్వండి. మీ డ్రీమ్స్ నెరవేరుతున్నాయా లేదా రియలైజ్ అవ్వండి. మీ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటుందా లేదా రియలైజ్ అవ్వండి ఒకసారి. నేను రియలైజ్ అయినా కాబట్టి నేను ఇప్పుడు చెప్పే కండిషన్ అప్లై. ఫస్ట్ కండిషన్ ఏంటంటే డ్రీమ్స్. మనం వెళ్తున్న మార్గంలో డ్రీమ్స్ నెరవేరాలంటే లీగల్ ఇన్కమ్ నుంచి పాసిబుల్ అవుతుందా, ఇల్లీగల్ ఇన్కమ్ నుంచి పాసిబుల్ అవుతుందా చెక్ చేయండి ఒకసారి. లీగల్ అంటే ఏంది, జాబ్ లో అయితే వచ్చే సాలరీ. బిజినెస్ లో అంటే ఏంది, మనం చేసిన బిజినెస్ లో ఎవరిని మోసం చేయకుండా బిజినెస్ చేయాలనుకోవడం మాత్రం అది కొంచెం ఆ వర్డ్ అనేది రైట్ కాదు అది. ఎందుకంటే ఖచ్చితంగా కస్టమర్స్ మీద మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడే డబ్బులు ఎక్కువ వస్తుంది, అది చెక్ చేసుకోండి. అందుకే డ్రీమ్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం చేసే పని ఏంటంటే ఖచ్చితంగా లీగల్ ఇన్కమ్ నుంచి మాక్సిమం పాసిబుల్ కాదు, ఇల్లీగల్ నుంచి పాసిబుల్ ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. ఎనీ బిజినెస్ అది మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ చెప్పే కండిషన్ ఏంటంటే, ఫస్ట్ కండిషన్ డ్రీమ్స్ ఖచ్చితంగా ఉండాలా. రెండోది ఏంటంటే, మీ డ్రీమ్ కోసం మీరు ఖచ్చితంగా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా, నేర్చుకోవడం కోసం రెడీగా ఉండాలా. మూడోది ఏంటంటే, మీరు నేర్చుకోవడం కోసం టైం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ డ్రీము, మీ టైం ఒకటి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. నేర్చుకోవడం కోసం టైం పెట్టాలా, డ్రీమ్ రాయడానికి టైం పెట్టాలి ఖచ్చితంగా, డ్రీమ్ కోసం టైం పెట్టాలా. మూడోది డ్రీము, లెర్నింగ్ మెంటాలిటీ, టైం ఇన్వెస్ట్మెంట్. నాలుగోది ఇక్కడ ఏంటంటే, నువ్వు నేర్చుకున్న విషయాన్ని, నేర్చుకున్న నాలెడ్జ్ని తెలిసిన టీం వాళ్ళకి నేర్పించుకుంటూ పోవాలా. అంటే నీకున్న టీంలో నేర్పించుకుంటూ పోవాలి ఖచ్చితంగా. దానికోసం నేర్చుకుంటూ టైం పెట్టగలిగితే ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతారు. ఫస్ట్ డ్రీము, రెండోది నేర్చుకోనికి రెడీగా ఉండాలా, ఇన్నోసెన్స్ మెంటాలిటీ నేర్చుకునే నిత్య విద్యార్థి మెంటాలిటీ ఉండాలా. మూడోది మనకు నేర్చుకునే టైం పెట్టాలి ఖచ్చితంగా. మూడోది నేర్పినక టైం పెట్టాలా.
ఈ 4 మీరు కరెక్ట్ ఫోకస్ చేయగలిగితే దీంట్లో మీరు మీ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీరు చేస్తున్న పనితో సంబంధం లేదు, మీ విలేజా పట్టణమా సంబంధం లేదు, మీ హైట్ పర్సనాలిటీ మీ పర్సనాలిటీతో సంబంధం లేదు. ఇక్కడ ఎవరైనా విన్ అవ్వచ్చు. ఓన్లీ డ్రీమ్ కనుక స్ట్రాంగ్ ఉంటే ఆ డ్రీమ్ కోసం టైం పెట్టగలిగితే మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. నేను చెప్పిన 4 స్టెప్లలో 2 స్టెప్ అల్టిమేట్గా వస్తాయి, డ్రీము అండ్ టైం ఇన్వెస్ట్మెంట్. ఈ 2 కనుక మీరు చేయగలిగితే మీరు ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతారు. ఈ కంపెనీ మనకు చిన్న కంపెనీ అయితే కాదు, ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, గ్లోబల్ 26th ర్యాంక్ కంపెనీ. ఇంకా చాలా ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే ఇండియన్ బేస్డ్ కంపెనీది. లాస్ట్ 21 years నుంచి వెరీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీ. చాలా మంది కంపెనీ పేరు చెప్పి నాకు కూడా తెలుసు అంటాం, కానీ సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నాం అంటే తెలిసే సక్సెస్ కాము. రెండో వ్యక్తులు ఈ కంపెనీ అనే మనకు 2 రకాల పరిచయం అయితే మీకు తీసుకొచ్చిన వ్యక్తి మీ కొలీగ్ అయి ఉండొచ్చు, మీ ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ చుట్టాలు ఉండొచ్చు, ఒకవేళ మీ రిలేషన్స్ ఉండొచ్చు. క్లియర్ గా ఇట్లా పరిచయం అయితే కంపెనీ, కానీ వాళ్ళు మీకు పరిచయం చేసిన తర్వాత వాళ్ళు కూడా ఆగిపోవడం వల్ల మాకు కూడా తెలుసు అని చెప్పి కంపెనీ పేరు చాలా మంది చెప్తారు అంతే. కానీ ఇదొక కేటగిరీ, తెలుసుకునే కేటగిరీ ఇదొకటి. రెండో కేటగిరీ ఏంటంటే మీకు ఏదైనా రీల్స్ అంటే సోషల్ మీడియాలో మీకు ఏదైనా వీడియో రావచ్చు, పోస్ట్ రావచ్చు, ఇట్లా కూడా పరిచయం కావచ్చు. కానీ ఈ విధంగా తెలిస్తే మీకు సక్సెస్ రాదు. నేను మూడో సక్సెస్ కావాలంటే మీ కంపెనీ పరిచయం కావాలంటే మీకు 3వ రకం ఏంటంటే మీకు సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరైతే సక్సెస్ అయిన లీడర్ ఉండో ఆ పర్సన్ నుంచి మీ దగ్గరకు వచ్చిందనుకో బిజినెస్ కాన్సెప్ట్, ఆ పర్సన్ మీకు ఎట్లా సక్సెస్ అయ్యిండో ఆయన దగ్గర కూర్చొని మీ డౌట్స్ ని మీరు క్లియర్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు చదువుకునే స్టూడెంట్ కి చదువుకున్న సబ్జెక్ట్ లో డౌట్ వచ్చిందనుకో, ఆ డౌట్ వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న టీచర్స్ ని అడిగినప్పుడే అతను క్లారిటీ తెచ్చుకోగలుగుతాడు. ఇప్పుడు మ్యాథ్స్ సబ్జెక్ట్ లో డౌట్ వచ్చింది, ఆ మ్యాథ్స్ లో ఉన్న టీచరా మేడం ఎవరైతే ఉన్నారో, మేడమో సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూర్చుంటే క్లియర్ గా క్లారిటీ ఇస్తారు. అప్పుడు డౌట్ క్లియర్ అయితేనే నువ్వు అందులో టాపర్ అవుతావు, ఎక్స్పర్ట్ అవుతావు ఖచ్చితంగా. కానీ తెలుసు, కానీ సక్సెస్ తెలియదు. ఎందుకంటే సక్సెస్ఫుల్ పర్సన్ మీకు ఈ పరిచయం చేయకపోవచ్చు కాన్సెప్ట్ ని. ఈ కంపెనీ పేరు ఏంటంటే చాలా గ్రేట్ రియల్ గా చాలా ప్రౌడ్ గా ఫీల్ అయితే నేను ఈ కంపెనీ పేరు చెప్పేటప్పుడు. వెస్టేజ్ కంపెనీ, వెస్టేజ్ మార్కెటింగ్ అనమాట మనకి ఇక్కడ. ఇండియాలో లీడింగ్ కంపెనీ, నెంబర్ 1 కంపెనీ మనకి ఇక్కడ. ఇండియన్ బేస్డ్ కంపెనీ. 2004లో కంపెనీ స్టార్ట్ అయింది. 21 years కంపెనీ. ఈ 21 years కంపెనీ కాబట్టి మీకు ఎవరో ఖచ్చితంగా పరిచయం చేయొచ్చు, కానీ సక్సెస్ అయిన వ్యక్తులు మీకు పరిచయం చేయకపోవచ్చు. అందుకని ఈ సక్సెస్ అయిన వ్యక్తిని ఫాలో అయితే మీకు తొందరగా సక్సెస్ అవుతారు. మా కాంబినేషన్ ఏంటంటే వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ కాంబినేషన్ అనమాట. బీభత్సమైన గ్రోత్ ఉంది మా దాంట్లో. మనకి ఇక్కడ సక్సెస్ బీభత్సంగా అవుతున్నారు, అన్ని రకాల పీపుల్ దీంట్లో అవుతారు. అక్షరముక్క రాని వ్యక్తి, ఎడ్యుకేషన్ లేని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, స్టూడెంట్స్ సక్సెస్ అవుతున్నారు, హౌస్ వైఫ్స్ సక్సెస్ అవుతున్నారు, ఆల్రెడీ జాబులు చేసి వాళ్ళ జాబ్ లో ప్రొఫెషన్ జాబ్స్ చేసిన వ్యక్తులు కూడా దీంట్లో సక్సెస్ అవుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వ్యక్తులు చాలా మంది దీంట్లో ఉన్నారు. నెలకి 10 లక్షల పైన సంపాదించే వ్యక్తులు ఉన్నారు, 20 లక్షలు సంపాదించే వ్యక్తులు ఉన్నారు, ₹1 కోటి పైన సంపాదించే వ్యక్తులు నెలకు ఉన్నారు. కానీ సక్సెస్ అయిన వ్యక్తుల్ని ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్రెండ్ చెప్పిన వ్యక్తి, చుట్టాలు కావచ్చు, నైబర్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, వీళ్ళు చెప్పిన ఈ 4 కేటగిరీ పీపుల్స్ లలో వాళ్ళు సక్సెస్ కాకపోవడం వల్ల ఈ కంపెనీ ఇంతేలే అని చెప్పి మీరు కూడా లైట్ తీసుకుంటారు. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు చేస్తున్న జాబ్ లో డబ్బులు సరిపోతలేదు, మన వ్యాప్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది, మళ్ళీ బిజినెస్ నడుస్తలేదు, మన ఫ్యూచర్ ఏంది? ఎందుకంటే ఈ వెస్టేజ్ కంపెనీ అయితే ఉందో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ గురించి మీరు చెక్ చేసుకోండి, ఆన్లైన్ చెక్ చేసుకోండి కావాలంటే. ప్రెసెంట్ గా 2024 ఫైనాన్షియల్ ఇయర్ కౌంట్ చేసుకుంటే మనకు ప్రెసెంట్ గా ఇండియాలో కంపెనీ వాళ్ళు 20,000 కోట్ల వ్యాపారం ప్లేస్ జరుగుతుంది కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. నేను ఓన్లీ వెస్టేజ్ చెప్పట్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నుంచి క్లారిటీ ఇస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటే అర్థమైంది, మధ్యవర్తులు అనే వ్యక్తులు ఇక్కడ ఉండరు అంతే. కంపెనీ టు కస్టమర్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఈ మిడిల్ మెస్ అనే వ్యక్తులు ఎవరు ఇక్కడ ఉండరు. మిడిల్ మెస్ ఉండడం వల్ల ప్లస్ ఎవరికంటే వాళ్ళకే ప్లస్. అందుకే తెలుగులో సామెత ఉంది, ఉన్నోళ్ళు ఉన్నట్టు ఉంటారు, లేనోళ్ళు లేనట్టు ఉంటారు అని. కస్టమర్ ఇస్ కింగ్ అంటారు, కానీ కింగ్ ఎప్పుడు కింగ్ కాలేడు ఎప్పుడు కూడా. ఎందుకంటే కస్టమర్ కి ఏదైనా అవకాశం వస్తే సెల్ఫ్ ప్రూవ్ చేసుకోవాలి అతను. కస్టమర్ కి అవకాశం లేదు అక్కడ, అందుకే సెల్ఫ్ ప్రూవ్ చేసుకోలేకపోతుండ్రు. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఇక్కడ కన్స్యూమర్ అంటే ఎవరు? కొనుక్కున్న వ్యక్తి ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళకే డైరెక్ట్ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ అంటే ఇక్కడ గెలవడానికి అవకాశం డైరెక్ట్ కంపెనీ ఇస్తుంది. ఇక్కడ దీనే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ అంటున్నాం. 20,000 కోట్ల వ్యాపారం జరిగితే నాకేంటి అనొచ్చు కొంతమంది. ఇప్పుడు ఏంటి మనకంటే, ఒకప్పుడు నేను కస్టమర్ని, ఒక షాప్ లో కొనే వ్యక్తి కస్టమర్ని. ఇక్కడ కొనుక్కోవడం వల్ల నాకు ప్లస్ పాయింట్ ఏమైంది, డైరెక్ట్ సేల్ మార్కెట్ కొనుక్కో ప్లస్ పాయింట్ ఏమైతుందంటే 2 ప్లస్ పాయింట్. ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంది, గ్రేడ్ 1 ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. ఇక్కడ గ్రేడ్ 3 ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్మరు కంపెనీ వాళ్ళు. ఓన్లీ గ్రేడ్ 1 ప్రొడక్ట్ మాత్రమే అంటారు, అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్ ప్రొడక్ట్స్ వాడతారు ఇక్కడ మొత్తం. ఈ ఓన్ పేటెంట్స్, కంపెనీ పేటెంట్స్ ఉంటాయి, ఓన్ పేటెంట్స్ ఉంటాయి. లీడింగ్ కంపెనీ వాళ్ళతో టై అయిపోతారు కొన్ని సందర్భాలలో. అంటే ఇక్కడ 20,000 కోట్ల వ్యాపారంలో 60% ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో 60% అమౌంట్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో కన్స్యూమర్ కి ప్లస్ అవుతుంది.
కొనుక్కోవడం వల్ల ప్లస్ ఉంది, 45 to 50% మార్జిన్ ఉంది. రెండో ప్లస్ పాయింట్ డైరెక్ట్ సెల్ మార్కెట్ అంటే జాబ్ చేసే వాళ్ళకి డబ్బులు సరిపోతాయి, ఏం చేస్తున్నాం, ఓవర్ టైం చేస్తున్నాం. బిజినెస్ నడకపోతే ఏమవుతున్నాం, టెన్షన్ పడుకుంటూ ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కోవడం వల్ల మనకి ఇక్కడ మన వస్తువులతోనే మనకు బిజినెస్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో, నో ఇన్వెస్ట్మెంట్, 1 రూపీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు. మీకు వెస్ట్ బిజినెస్ ఏమైనా పర్చేజ్ చేసే వ్యక్తులు పెట్టుబడి పెట్టి లాస్ అయినాం, పెట్టుబడి పెట్టి నన్ను మోసం చేశారంటే ఇక్కడ పెట్టుబడే లేదు. మిమ్మల్ని తీసుకొచ్చే వ్యక్తి కరెక్ట్ గైడ్ చేయలేదు, మీకు కంపెనీ నుంచి కరెక్ట్ గైడ్ చేయలేకపోవడం వల్ల మీరు ఆగిపోయారు. అందుకని ఆగిపోయారు, వాళ్ళు ఆగిపోయారు, మీరు ఆగిపోయారు, మీరు కూడా ఆగిపోయారు. నేను ముందే చెప్తున్న కండిషన్ అప్పుడు ఇక్కడ ఏంటంటే ₹1 పెట్టుబడి లేదు, మీ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఫ్లెక్సిబుల్ టైం కనుక పెట్టగలిగితే, ఎందుకు పెట్టుబడి అంటే కంపెనీ మీద పెట్టుబడి ఫ్లెక్సిబుల్ టైం కాదు, మీ డ్రీమ్ రాసుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ కోసం మీరు పెట్టుబడి పెట్టగలిగితే, నా ఫ్యూచర్ బాగుండాలని పెట్టుబడి పెట్టగలిగితే, టైం పెట్టుబడి పెట్టగలిగితే మీరు ఖచ్చితంగా విన్ అవ్వగలుగుతారు 100%. అందుకే కొంచెం ఆలోచించుకోండి, ఇక్కడ ఖచ్చితంగా 100% విన్ అవ్వగలుగుతారు. ఈ 20,000 కోట్ల వ్యాపారంలో 60% అమౌంట్ ఎంత, 12,000 కోట్లు డబ్బులు ఏదైతే ఉందో ఇక్కడ కస్టమర్ కే కింగ్ అవ్వే ఛాన్స్ ఉంది. ఇక్కడ కస్టమర్ ఈజ్ ద కింగ్, ఇక్కడ కస్టమర్ కే ఛాన్స్ ఇస్తుంది, రిటర్న్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు మనం బయట ఒక ₹100 వస్తువు కొన్నాం అనుకో, 10 రూపీస్ మార్జిన్ మిగిలినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. 1 రూపీ తక్కువ ఇచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం మనం. కానీ కంపెనీ ఉంటుంది ₹100 ఐటమ్స్ లో 60 రూపీస్ మీకు రిటర్న్ బ్యాక్ ఇస్తా ఉంటుంది కంపెనీ. ఇంకా చూడండి ఎంత వండర్ఫుల్ ఇది. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వల్ల ఎంతో మంది పీపుల్స్ ఇక్కడ ఉపాధి అని చెప్పను లీడర్స్ కన్వర్ట్ అవుతున్నారు. ప్రొడక్ట్స్ వాడే వాళ్ళేమో హెల్తీగా ఉంటారు, బిజినెస్ చేసే వాళ్ళేమో ఆరోగ్యంగా ఉండుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వగలుగుతారు, ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ తెచ్చుకోగలుగుతారు, ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ జోన్ కి వెళ్ళగలుగుతారు. అందుకని 20,000 కోట్ల వ్యాపారంలో 60% అమౌంట్, 12,000 కోట్ల అమౌంట్ మనకే మిగులుతుంది కస్టమర్ గా. మనకి ఇక్కడ ఇంత బెస్ట్ కంపెనీకి ఎక్కడ దొరకదు. ఇది ఇండియన్ బేస్డ్ కంపెనీ, చాలా హ్యాపీ ఫీల్ కావచ్చు. ఫారెన్ కంపెనీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఫారెన్ వాళ్ళు బాగుపడుతారు, మనం బాగుపడుతున్నాం. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, మనం ఇండియన్ అయి ఉండి మన ఫారెన్ ప్రొడక్ట్ వాడితే ఎవరు బెనిఫిట్ దాని వల్ల ఆలోచించుకోండి. మన భారతదేశం పీపుల్స్ మనందరం, భారతీయులు మనందరం, భారతీయులమే ఉండి మరి ఫారెన్ కంపెనీ ప్రొడక్ట్ వాడడం వల్ల ఎంత లాస్ అవుతుంది. మన ఇండియన్ లాస్ చేస్తున్నట్టు, ఖచ్చితంగా వాళ్ళని బాగుపరుస్తున్నట్టు దానివల్ల ఆలోచించుకోండి. అందుకని ఇది ఫస్ట్ స్టెప్ నేను చెప్పింది. రెండోది ఏమంటుంటే ఫ్యూచర్ గురించి క్లారిటీ ఇస్తున్నాం. డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ నెట్ లో చెక్ చేసుకోండి, పాస్ట్ చెక్ చేయండి, ప్రజెంట్ చెక్ చేయండి, ఫ్యూచర్ చెక్ చేయండి. ఫ్యూచర్ ఏమంటే 2030 వరకల్లా డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ టర్న్ ఓవర్ 1 lakh crores టర్న్ ఓవర్ చేయబోతుంది, 1,00,000 కోట్ల వ్యాపారం చేయబోతుంది డైరెక్ట్ సెల్ మార్కెట్. అంటే అందులో 60% అమౌంట్ ఎవరికి, ఇక్కడ కన్స్యూమర్ ఎవరైతే బయట కస్టమర్ కొనుక్కుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. బయట వాళ్ళంటే ఎవరు, రిటైల్ షాపు, హోల్సేలర్, డీలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇక్కడ ఏమైతే మనకి ఇక్కడ అంటే బెనిఫిట్ ఎవరికి అవుతుందంటే 1,00,000 కోట్ల వ్యాపారంలో 60,000 కోట్ల వ్యాపారం లాభం ఎవరికి వస్తుంది అంటే కన్స్యూమర్ కొనుక్కున్న వ్యక్తికి మనకు 50% మార్జిన్ మిగులుతుంది. ఎట్ ద సేమ్ టైం బిజినెస్ చేసుకునే నెట్వర్క్ బిల్డ్ చేసుకునే ఓపికకి ఛాన్స్ ఇస్తుంది. ఆ నెట్వర్క్ నువ్వు నేర్పించాలా. ఈ ఓపిక కనుక నేర్చుకుంటే మీకు 60 సంవత్సరాల ఓపిక ఉంది మనం పని చేయనిక. ఇక్కడ ఒక 5 నుంచి 6 సంవత్సరాల ఓపికతో నేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా మినిమం యావరేజ్ ఇన్కమ్ 10 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చు మంత్లీ. ఇక తీసుకునే వ్యక్తులు ఉన్నారు, ఆల్రెడీ వదిలేసే వ్యక్తులు ఉన్నారు, సక్సెస్ అయిన వ్యక్తులు ఉన్నారు. మీరు ఎవరిని ఫాలో అయితే వాళ్ళ తయారవుతారు. సింపుల్. మీకు ఎవరైతే పరిచయం చేసే వ్యక్తి ఉండో వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ తయారవుతారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ వ్యక్తిని ఫాలో అయితే మీరు వాళ్ళలాగా తయారవుతారు. అందుకని ఈ 1,00,000 కోట్ల వ్యాపారంలో 60,000 కోట్ల వ్యాపారం మొత్తం ఇక్కడ ఎవరికి మిగులుతుందంటే మధ్యవర్తులైన వ్యక్తులు ఎవరు లేరు కాబట్టిగా కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ మనకే ఇక్కడ మిగులుతుంది, క్లియర్ మనీ అంతా. దీనివల్ల డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వల్ల గవర్నమెంట్ కూడా మస్తు బాగుపడుతుంది దీనివల్ల. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా అలా లీగలైజేషన్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చేసారు. ఈ చాలా మంది కంపెనీ ఏమంటారంటే ఇది ఫేక్, ఫ్రాడ్, సంథింగ్ అని చెప్పుకుంటూ పోతారు. తప్పు మీది కాదు, ఎందుకంటే మీకు పరిచయం చేసే వ్యక్తులు కరెక్ట్ పరిచయం చేయకపోవచ్చు. లేదు అంటే కొన్ని ఫేక్ కంపెనీ చాలా వచ్చినాయి ఆల్రెడీ. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, స్కీమ్స్, చైన్ సిస్టమ్స్, ఇంకా మనకు 10,000 గట్టు, ₹1,000 గట్టు, 2,000 గట్టు, ఈ కట్టి చాలా మందికి ఓపిక పోయింది జనాభాకి. కానీ ఒక మాట ఉంది, మనం చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ లో ఒక మాట ఉంటుంది, నానా పులి అని. నానొచ్చే పులి రాదు, పులి వచ్చే నాన్న రాడు. ఇక్కడ రైట్ లీడర్ మిమ్మల్ని కరెక్ట్ గా రైట్ గైడెన్స్ చేయగలిగితే ఖచ్చితంగా విన్ అవుతారు. మీరు ఏదో ఆతృతంలో ఉండి, ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్లే వ్యక్తికి ఆతృత ఎంత ఇంపార్టెంటో, ఫైట్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా ఎంత అది ఇంపార్టెంట్, ఫైర్ ఎంత ఉన్నా కూడా, కెపాసిటీ ఎంత ఉన్నా కూడా మనకు తెలిసి ఉండాలా, తెలివి ఉండాలా. ఒక పని చేసేటప్పుడు తెలిసి తెలియకుండా పని చేసుకుంటూ పోతే రిజల్ట్ రాదు. మనకు తెలుసుకొని తెలివితో పనిచేస్తే ఖచ్చితంగా విన్ అవుతాం. అదే ఇక్కడ మిమ్మల్ని తీసుకొచ్చిన సక్సెస్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాలో అయితే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, సక్సెస్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళని జస్ట్ కాపీ కొట్టగలిగితే మీరు సక్సెస్ తొందరగా అవుతారు అంతే. ఎగ్జామ్ హాల్లో కాపీ కొడితే సార్ చూసిరనుకో, కాపీ కొడతారు చూసిరనుకో, డిబార్ చేస్తారు, ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారు. అక్కడ కాపీ కొడితే అది క్రైమ్ అది. కానీ వెస్ట్ విన్నింగ్ టీమ్ లో
మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్ మాత్రమే కాపీ కొట్టగలిగితే వాళ్ళలాంటి సక్సెస్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ కాపీ కొట్టకపోతే ఇక్కడ ఫెయిల్ అవుతారు అంతే, కాపీ కొట్టకపోతే డిబార్ అవుతారు అంతే. సొంత మైండ్ ఇక్కడ యూజ్ చేయడానికి చాలా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ సొంత మైండ్ తో పనిచేసే రిజల్ట్ అనేది లేట్గా వస్తుంది, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అది మీకు సక్సెస్ అయిన వ్యక్తిని ఫాలో అయితే వాళ్ళలాగా మీరు సక్సెస్ ఖచ్చితంగా అవుతారు. అందుకే కొంచెం ఆలోచించుకోండి, మీరు చేసే జాబ్ లో డబ్బులు సరిపోతుందా, పార్ట్ టైం గానీ చూస్ చేసుకుంటారంటే ది బెస్ట్ ఆపర్చునిటీ. బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ నడుస్తలేదంటే ది బెస్ట్ ఆపర్చునిటీ. హౌస్ వైఫ్స్ గా మీకు కూడా డబ్బులు సంపాదించుకునే ఆలోచన మీకు ఉందనుకో, ఇది కూడా బెస్ట్ ఆపర్చునిటీ. స్టూడెంట్స్ వాళ్ళైతే జాబ్ చేయడానికి వెళ్ళి జాబ్ తర్వాత ఉంటుందో ఉడుతుందో తెలుస్తుందో గ్యారెంటీ లేదు ఈ కాలంలో. ఎందుకంటే ఎప్పుడు ఏ జాబ్ తీసేస్తారో గ్యారెంటీ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల ఇవి కాంపిటీషన్ అయిపోతుంది, అడ్వాన్స్ టెక్నాలజీ చాలా మారిపోతున్నాయి. మనం కూడా దూరదృష్టితో మీరు ఆలోచించుకోండి. ఒక 5 నుంచి 6 సంవత్సరాలు ఓపికతోని మీరు డ్రీమ్ పెట్టుకొని ఆ డ్రీమ్ కోసం టైం పెట్టుకొని దాని గురించి నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఇక్కడ విన్ అవుతారు. ఇక్కడ విన్ అయ్యే వ్యక్తులు ఒక్కరే ఒకరు ఓపికతోనే ఉన్న వ్యక్తులు సక్సెస్ఫుల్ పర్సన్ ని ఫాలో అయితే సక్సెస్ మనకు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇక్కడ ₹1 కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ అప్లయన్స్ మీరు డబ్బులు కట్టమని చెప్తున్నారు అనుకో, అతను తప్పు చేస్తుండో. ఒకవేళ అతను డబ్బులు ఇవ్వమని చెప్తున్నంటే అర్థమైంది, డబ్బులు ఇచ్చి ప్రొడక్ట్స్ మీకు ఖచ్చితంగా మీ పేపర్ మీద మీ పేరు మీద బిల్ ఇస్తున్నాయన అంటే లీగలైజేషన్ అన్నమాట క్లియర్ గా. అట్లా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా విన్ అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి, వెస్టేజ్ కంపెనీలో రాంగ్ లేదు, వెస్టేజ్ కంపెనీ రైట్ ఉంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ రెగ్యులేషన్స్ ని కొంతమంది అతిక్రమించి ఫాలో అయితలేరు, దాన్ని మిస్యూజ్ చేస్తారు. దానివల్ల నాట్ ఓన్లీ వెస్టేజ్, ప్రతి ఒక్క సొసైటీలో ఖచ్చితంగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొంతమంది ఫాలో గారు వాళ్ళ సొంత మైండ్ తో పనిచేసే వాడు ఫెయిల్ అవుతారు. ఒక ఇన్సూరెన్స్ ఒక పెద్ద సంస్థ ఉంది ఇన్సూరెన్స్. ఆ ఇన్సూరెన్స్ లో కొంతమంది కస్టమర్స్ తో డబ్బులు కట్టించుకొని కొంతమంది బిల్లు అనేది వాళ్ళు బిల్లు ఇవ్వకుండా వాళ్ళు పర్సనల్ గా వాడుకోరు. దానివల్ల ఇన్సూరెన్స్ తప్పు అవుతుంటారు చాలా మంది. ఇన్సూరెన్స్ తప్పు కాదు, అది ఆ ఏజెన్సీ మిస్టేక్ చేస్తారు. ఏజెన్సీ మిస్టేక్ వల్ల ఇన్సూరెన్స్ తప్పు అంటారు, కానీ ఇన్సూరెన్స్ ఎప్పుడు తప్పు కదా. అది ఇప్పుడు చాలా దందాలు ఉన్నాయి భూమి చెప్పాలంటే. చాలా ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా ప్లస్ ఉంటుంది మైనస్ ఉంటుంది, కానీ ఆ కంపెనీ రూల్స్ ఫాలో అయితే సక్సెస్ తొందరగా అవుతాం. కంపెనీ రూల్స్ ఫాలో అవుతా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక రోడ్డు మీద మనం ట్రావెలింగ్ చేస్తాం, 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు. రాంగ్ రూట్ లో వెళ్తే పోలీసులు చలానా వేస్తారు. నువ్వు రైట్ పోతే నేను ఏమనరాలు, హెల్మెట్ పెట్టుకుంటే నీకు చలానా వేయరాలు, హెల్మెట్ పెట్టుకుంటే చలానా వేస్తారాలు. ఎందుకు మనం మిస్టేక్ చేస్తున్నాం, ముందే చెప్పారు కండిషన్ లో చెప్పిరాలు, మనం ఫాలో అవుతలేం. ఫాలో కాకపోతే మనం నేరాన్ని అనుభవించాలి. దాని అంతే, వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ కూడా వెస్టేజ్ విన్నింగ్ టీం కూడా అదే చెప్తున్నాం. ఇక్కడ మీరు కండిషన్స్ ఉంటాయి, ఆ ఫాలో కావాలి. కండిషన్స్ అంటే డబ్బులు కట్టిపించే కండిషన్ కాదు, మీరు సక్సెస్ ఎట్లా కావాలో ఆ దారిలో పోవాలి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కొంతమంది 10,000 కట్టొచ్చు, కొంతమంది 20,000 కట్టొచ్చు, కానీ వేరే కంపెనీస్ చాలా ఉన్నాయి. అవన్నీ కంపెనీ పోయినా ఆల్రెడీ మీరు చెక్ చేసుకోండి. 21 సంవత్సరం నుంచి నడుస్తుందంటే లీగలైజేషన్ కంపెనీ ఆల్రెడీ కంప్లీట్ గా వెరీ సక్సెస్ఫుల్ కంపెనీ రన్ అవుతుంది. ఇండియాలో నెంబర్ 1, గ్లోబల్ 26 ర్యాంక్ లో ఉన్నారు. ఈ 2030 వరకు కంపెనీ వాళ్ళకి చాలా బిగ్గెస్ట్ విజన్ ఉంది. 10,000 కోట్ల వ్యాపారంలోకి వెళ్ళబోతున్న కంపెనీ వాళ్ళు ఇండియన్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ. 10,000 కోట్ల వ్యాపారం వెళ్ళబోతున్నారు. అట్లీస్ట్ మీకు ఇంతకుముందు తెలిసిన కంపెనీ వేరు, వెస్టేజ్ వేరు. ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ 2.0 వచ్చింది ఆల్రెడీ. ఈ 2.0 మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే నాకు పర్సనల్ కాల్ చేయండి. ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తే వాళ్ళని పర్సనల్ అడగండి, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మీ పెట్టుబడి ₹1 పెట్టుబడి పెట్టకండి దయచేసి. ఇక్కడ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్, టైం మాత్రమే ఇన్వెస్ట్మెంట్. రెండోది మీ డ్రీమ్ కోసం మీరు రాయడం, టైం పెట్టడం, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతే, ఇంకా వేరేది ఏం లేదు. మీరు ఖచ్చితంగా గెలుస్తారు. మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీకు నా నుంచి మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే, పర్సనల్ గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓపెన్ గా మీకు ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఆల్రెడీ మేము సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే తప్పు కంపెనీ అయితే నేను సోషల్ మీడియాలో ఫస్ట్ వీడియో చేయను, తప్పు కంపెనీ అయితే నేను ఒకవేళ నేను సోషల్ మీడియాలో నా ఫోన్ నెంబర్ మెన్షన్ చేయను. ఒక అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది రైట్ కంపెనీ, లీగల్ కంపెనీ కాబట్టి నేను నా బంగారం పనితో పాటు పార్ట్ టైం చేసుకుంటున్నాం. నా ఫేస్ వాల్యూ పెరగాలి, ఫేస్ వాల్యూ తగ్గొద్దు. ఇక్కడ నా వాల్యూ పెంచుకుంటున్నాం, తగ్గించుకుంటలేను. ఇసు మనకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ డబ్బులే కాదు, డబ్బులతో కొనలేని చాలా ఉన్నాయి. ఆ పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, ఫారెన్ ఫ్రీగా వస్తున్నాయి, సోషల్ సర్వీస్ కూడా ఫ్రీగా చేస్తున్నాం. ఎంతో మంది పీపుల్స్ ఇక్కడ హెల్ప్ చేసే వల్ల దీనిలో పుణ్యకర్మ నాకు వస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్స్ ని క్వాలిటీ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయడం వల్ల, ఆ ప్రొడక్ట్స్ ని వాడుకొని ప్రాపర్ గా వాడుకొని ప్రొడక్ట్స్ వాడడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల పుణ్యమే. మనీ పరంగా స్ట్రాంగ్ చేస్తున్నాం, దీనివల్ల పుణ్యమే. ఎవరిని ఇక్కడ మోసం చేయట్లేదు. మోసపూరిత మాటలు మాట్లాడుతూ ఎప్పుడు లైవ్ లో వీడియో చేయరు. లైవ్ లో వీడియో చేసినా కూడా ఖచ్చితంగా కండిషన్స్ అప్లై ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఎందుకు లీగల్ కంపెనీ కాబట్టి అది ధైర్యంగా చేయగలుగుతున్నాం క్లియర్ గా. అందుకే పక్కా ప్లాన్ చేసుకోండి. మీకు రైట్ వ్యక్తులు పరిచయం కాకపోవచ్చు, వాళ్ళని వదిలేయండి, రైట్ పర్సన్ ఫాలో కానీ మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తే, నేను రోడ్డు మీద మనకి ఏదైనా వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, మనం నెక్స్ట్ టైం వెళ్ళడం బంద్ చేయం, ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే మనకు ఖచ్చితంగా అవసరం అనే వ్యక్తి ఇంట్లోకి బయటికి వెళ్ళి పని చేస్తారు బయట పోయి. లేదు నిమ్మలంగా దర్జాగా కూర్చుంటారు అనుకో, అతనికి ఆల్రెడీ ఇంకా లైఫ్ మొత్తం లైఫ్ మీద అతనికి విరక్తి పుట్టింది, బోరు కొట్టింది ఆల్రెడీ. అతను బయటికి వెళ్ళాలి నాకు తెలిసి. కానీ వెళ్ళకుంటే ఎవరు పక్కా ఖచ్చితంగా వెళ్తారు. కానీ
ఎక్కడైతే యాక్సిడెంట్ అయిన ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమైతుందని గుర్తు వస్తుంది, పలానా మూమెంట్ గుర్తు వస్తుంది ఖచ్చితంగా. మీకు కూడా వెస్టేజ్నెస్ అంటే గట్లకి ఒక మచ్చలా ఉండిపోవచ్చు మీ మైండ్ లో. ఆ మచ్చని తీసేయండి, జర రిమూవ్ చేసేయండి. రైట్ పర్సన్ ని ఫాలో అవ్వండి, రైట్ పర్సన్స్ తోని మీరు అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా విన్ అవుతారు. వెస్టేజ్ సైంటిఫిక్ నేమ్ కూడా అదే. వెస్టేజ్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ఫుట్ ప్రింట్. సక్సెస్ అయిన వాళ్ళ అడుగుజాడలు మీరు వెళ్ళిరనుకో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆ సక్సెస్ మీకు కావాలంటే కొంచెం డ్రీమ్ రాసుకొని ఆ డ్రీమ్ కి టైం పెట్టగలిగితే ఖచ్చితంగా విన్ అవుతారు. మీ నుంచి మాకు 1 రూపీ నాకు వద్దు, మళ్ళీ చెప్తున్నాం, మీ నుంచి మాకు 1 రూపీ నాకు వద్దు. మీ నుంచి మాకు ఓన్లీ మీ ఇన్వెస్ట్మెంట్, మీ టైం ఒకటే కావాలి, మీ డ్రీమ్ ఒకటి నీట్ గా రాసుకోవాలి. వై చూస్ వెస్టేజ్ క్లారిటీ ఉంటే మీరు ఖచ్చితంగా గెలిపేందుకు మేము రెడీగా ఉన్నాం. మాకు కావాల్సింది సీరియస్ పర్సన్ మాకు కావాలి, జీవితంలో గెలవాలనుకున్న వ్యక్తులు మాకు కావాలి ఖచ్చితంగా. ఆ వ్యక్తులు మీరు ఎందుకు ఉండొద్దు మీరు ఆలోచించుకోండి. మీకు డ్రీమ్స్ ఖచ్చితంగా ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా డ్రీమ్ కోసం మీరు టైం పెట్టండి, ఖచ్చితంగా విన్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ డిఎల్ఎస్ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ. నా మాటల్లో మీకు తప్పుగా అనిపిస్తుంటే ఎక్స్ట్రీమ్లీ సారీ మీ అందరికీ. రైట్ అనిపిస్తే ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా విన్ అవుతారు. మిమ్మల్ని గెలిపించే రెస్పాన్సిబుల్ మాది ఖచ్చితంగా. మీరు అందరూ రెడీగా ఉంటే మేము గెలిపడానికి రెడీగా ఉన్నాం. మా ఫోన్ నెంబర్ కూడా 8179379277 8179379277. మా పేరు శ్రీనివాసచారి. నేను చదువుకుంది బీటెక్ ఏరోనాటికల్. జర్మనీ వెళ్దాం అనుకున్న వ్యక్తి పైలట్ కంప్లీట్ చేసుకున్నా, కానీ ఆ పైలట్ క్లోజ్ చేసుకున్నాం. తర్వాత నేను జాబ్ చేసుకుంటూ ఆ జాబ్ అనే కంటే బిజినెస్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినాం. ఈ రోజు విన్ అవుతున్నాం వెస్టేజ్ విన్నింగ్ టీమ్ త్రూగా. పార్ట్ టైం కాదు కూడా, వెస్టేజ్ బిజినెస్ పార్ట్ టైం చేసుకుంటే చాలా వెరీ సక్సెస్ఫుల్ పొజిషన్ ఉన్నా. మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాం, థర్డ్ టైం ఆల్ ద వెరీ బెస్ట్, విష్ వెల్త్. కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.